బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క క్లాస్ 4 minutes ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్లాస్ లోపల మనం డిస్కషన్ చేయబోయే విషయాలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి, ఇది రావడానికి కారణాలు ఏంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలని క్రియేట్ చేస్తుంది, అదే విధంగా నెగ్లెక్ట్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, దీనిని న్యాచురల్ పద్ధతి లోపల ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనే ఈ యొక్క విషయాల గురించి మాట్లాడుకుంటాం. క్లాస్ స్టార్ట్ చేయకన్నా ముందు ఒక ఎగ్జాంపుల్తో సహా మీకు చెప్తా అర్థం కావడానికి. మనము ఒక హైట్కి తగ్గంత వెయిట్ ఉండాలి. ఒకవేళ వెయిట్ ఎక్కువైనా, ఫ్యాట్ ఎక్కువైనా, కొలెస్ట్రాల్ ఎక్కువైనా ప్రాబ్లమే ఉంటుంది. ఎగ్జాంపుల్తో సహా చెప్తా. మనము ఒక ఇల్లుని నిర్మిస్తున్నప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టినామంటే 2 HP మోటార్ పెడతాం. ఈ యొక్క 2 HP మోటార్ అనేది 2 అంతస్తుల బిల్డింగ్ కు వాటర్ సప్లై ఇస్తుంది. మనం అదే 2 అంతస్తుల బిల్డింగ్ ని కట్టి 4 అంతస్తులు కట్టి 2 అంతస్తుల బిల్డింగ్ కి సంబంధించిన 2 HP మోటార్ పెట్టి వాటర్ సప్లై చేస్తే సప్లై అవుతుందా? వాటర్ అయినా 1 year వచ్చే మోటార్ 6 months లోపల 7 months లోపలనే ఖరాబ్ అవుతుంది, ట్రబుల్ ఇస్తుంది. అదే విధంగా మన బాడీ లోపల హార్ట్ అనేది మోటార్. హైట్కి తగ్గంత వెయిట్ ఉన్నప్పుడు మాత్రమే సింపుల్ గా పంపింగ్ జరుగుతుంది. ఒకవేళ వెయిట్ పెరిగే కొద్దీ, ఫ్యాట్ పెరిగే కొద్దీ, కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ బ్లడ్ పంపింగ్ చేసుకోవడానికి హార్ట్ కు ఎఫెక్ట్ అవుతుంది. హైట్కి తగ్గంత వెయిట్ అంటే మీ యొక్క హైట్ ని సెంటీమీటర్స్ లోపల తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క హైట్ వచ్చేసి 170 centimeters. నేను 105 రిమూవ్ చేసే వచ్చేదే నా యొక్క ఐడియల్ వెయిట్ అవుతుంది. 170కి వెళ్ళి 105 రిమూవ్ చేస్తే 105 అంటే 65 kgs ఉంటే సరిపోతుంది. ఎప్పుడైతే నేను 65 kgs ఉంటానో వెయిట్, సింపుల్ గా పంపింగ్ జరుగుతుంది, ఎలాంటి ఎఫెక్ట్ కాదు. దీని లోపల మీకు ఒక డౌట్ రావచ్చు, మళ్ళీ నార్మల్ గా అండర్ వెయిట్ లోపల ఉన్న వాళ్ళ గిడ్డంగా బ్లడ్ ప్రెషర్ ఉంటుంది కదా సార్ అనే డౌట్. ఇక్కడ మీరు వెయిట్ గురించి క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ బాడీ లోపల కొలెస్ట్రాల్, ఫ్యాట్, ఈ 3 అంటే ఫ్యాట్ కు కొలెస్ట్రాల్ కు డిఫరెంటేషన్ ఏంటంటే, కొలెస్ట్రాల్ అంటేనేమో మన యొక్క బాడీ లోపల ఏవైతే బ్లడ్ నరాలు ఉంటాయో లోపల భాగం లోపల ఉండే దానిని కొలెస్ట్రాల్ అంటాం. అంటే పైపు లోపల ఉన్న పాకర లాగా అనుకోండి కొలెస్ట్రాల్ అంటే. అదే ఫ్యాట్ అంటేనేమో ఆ యొక్క నరాల పైన పేరుకుపోయినది ఫ్యాట్ అవుతుంది. లోపల కొలెస్ట్రాల్ పెరిగినా పైన ఫ్యాట్ పెరిగినా కానీ ఇబ్బందే. బక్క ఉన్న వాళ్ళ గిట్టంగా ఫ్యాట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, రెండు ఉంటాయి. మనము వాళ్ళ వెయిట్ని చూసి వీళ్ళకి ఫ్యాట్ ఉంది, వీళ్ళకి కొలెస్ట్రాల్ ఉందని గెస్ చేయడం కరెక్ట్ కాదు. ఇది మీకు సింపుల్ గా కొంచెం అర్థమైంది. దీనిని మన హెల్త్ వే లోపల తీసుకుంటే అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి? మన యొక్క గుండె మన యొక్క శరీరం లోపల ముఖ్యమైన భాగం. ఇది బ్లడ్ ని శరీరం అంతా పంపిస్తుంది. ఈ బ్లడ్ మన నరాలలో వెళ్ళేటప్పుడు ఒక విధమైన ఒత్తిడి ఉంటది, ప్రెషర్. దానినే మనం బ్లడ్ ప్రెషర్ అంటాము. ఒకవేళ ఈ యొక్క బీపీ అంటే ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ మనకు ఉండడం వల్లనే బ్లడ్ అనేది శరీరం మొత్తం సప్లై జరుగుతుంది. ఇది ఉండాలి కంపల్సరీ, ప్రతి ఒక్క పర్సన్ కి ఉన్నప్పుడు మాత్రమే సప్లై జరుగుతుంది. దీనిలో గమనించవలసిన విషయం ఏంటంటే, నార్మల్ గా ఉంటే బెటర్ గా ఇంప్రూవ్మెంట్ ఉంటది. కానీ ప్రజెంట్ లోపల కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువగా ఉంది ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది. ఈ యొక్క బీపీని కంట్రోల్ చేయడం లోపల మన యొక్క హార్ట్ మెయిన్ పాత్ర వహిస్తుంది. మన యొక్క నరాల లోపల గిట్టంగా సపోర్టెడ్ గా ఉంటాయి. మీరు సింపుల్ గా చూసుకుంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు హై బీపీ ఉన్నట్లు, లో ఉంటే లో బీపీ ఉన్నట్లు మీరు గుర్తుంచుకోండి. సరే, ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ అంటే మీకు కొంచెం అవగాహన వచ్చింది. ఇది రావడానికి కారణం ఏంది అసలు? మన యొక్క జీవన శైలి, మార్నింగ్ నుంచి నైట్ వరకు మన యొక్క ఆహారము అలవాట్లు, కరెక్ట్ వాటర్ తాగకపోవడం, వాకింగ్ చేయకపోవడం, నిద్ర కరెక్ట్ లేకపోవడం, ఎక్కువ టెన్షన్ కి గురి కావడం, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, చికెన్ మటన్లు ఎక్కువ తీసుకోవడం, మన యొక్క రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకు ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, దీని లోపల గిట్టంగా 2 types ఉంటది. అంటే లో బీపీ ఉంటుంది, హై బీపీ ఉంటుంది. దీని లోపల మీరు లో ఉంటే ఓకే, ఒక విధంగా దీన్ని తొందరగా రికవర్ కావచ్చు. హై బీపీ ఉన్న వాళ్ళకు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఒకటి గుర్తుంచుకోండి,
బీపీ ఉన్నప్పుడు వచ్చే లక్షణాలు ఏమేమి ఉంటాయి? కొందరికి మనం సింపుల్ గా చూస్తే తలనొప్పి రావడం కానీ, తల తిరగడం, లేదంటే గుండె వేగవంతంగా కొట్టుకోవడం, అలసట రావడం, చేతి లోపల మన యొక్క చెస్ట్ భాగం లోపల పెయిన్ ఉండొచ్చు. కానీ చాలా మందికి మొదటిలో ఎలాంటి లక్షణాలు కనబడవు. కావున మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క 3 months కోసారి 2 months కోసారి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోవడం ఇలాంటివి చేయాలి. ఎలాంటి లక్షణాలు మొదట మనకు కనబడవు కాబట్టే దీనిని సైలెంట్ కిల్లర్ అన్నాం మన యొక్క బాడీకి. కాబట్టి మీరు రెగ్యులర్ గా చెకప్ చేసుకోవడం ఇలాంటివి చేయండి. అంటే డాక్టర్లు చెకప్ చేయడం అంటే సింపుల్ గా వెళ్ళి మీరు నార్మల్ గా ఉందా, హై ఉందా చెకప్ చేసుకోవాలి. మీకంటూ ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి, ఒక ఫ్యామిలీ హెల్త్ కోచ్ ఉండాలి. మీరు బీపీ ఉన్నప్పుడు సమస్యలు ఏమేమి వస్తాయి సింపుల్ గా చెప్పాలంటే మీకు గుండె సమస్యలు రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, కిడ్నీ సమస్యలు కానీ, కాళ్ళ సమస్యలు, నరాల సమస్యలు ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంది. సరే, ఇది మీకు కొంచెం డెమో ప్రాసెస్ లో అర్థమైంది. దీనిని కంట్రోల్ చేసుకునే విధానం ఏముంది సార్? చాలా మంది డాక్టర్స్ అంటారు, చాలా మంది అంటారు షుగర్ టాబ్లెట్స్ కానీ, బీపీ టాబ్లెట్స్ కానీ లైఫ్ టైం వాడాలి. మీరు మీ యొక్క జీవన శైలి ద్వారా మాత్రమే మీ యొక్క షుగర్ ని కానీ, బీపీ కానీ తక్కువ చేసుకోవచ్చు. ఎవరైతే డాక్టర్ కన్సల్టేషన్ లోపల మీరు యొక్క మెడిసిన్ వాడుతారో, మీరు ఒక కోచ్ యొక్క సపోర్ట్ తీసుకొని ఆహారము, అలవాట్లు, ఎక్సర్సైజ్ ఇవన్నీ మార్చుకొని ఎవ్రీ మంత్ వెళ్ళి చెకప్ చేసుకున్నప్పుడు మీ యొక్క ఫ్యామిలీ డాక్టరే మీరు ఇక బీపీ నార్మల్గా ఉంది, ఇప్పుడు మెడిసిన్ ఏమొద్దని సలహా ప్రొవైడ్ చేస్తాడు. మీరు మారుతేనే మీ యొక్క ఆరోగ్యం వస్తుంది. మీరు మారనంత వరకు మీకు ఆరోగ్యం రాదు. కరెక్ట్గా స్లీప్ ఉండాలి, వాటర్ తాగాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. నేను కొంచెం దీని గురించి ఒక అవగాహన కోసం, క్లియారిటీ కోసం కొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను. మీరందరూ మీ లోపల కానీ, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లోపల ఎవరైనా సరే ఈ విధంగా బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతూ భయపడుతూ ఉన్నట్లయితే ఒకసారి నన్ను కన్సల్ట్ కండి, మీకు డీటెయిల్స్ అందిస్తా. మన యొక్క హార్ట్ గురించి, మోటార్ గురించి ఇవన్నీ విషయాలు అర్థమైనాయి అనుకుంటున్నా. నా యొక్క నెంబర్ 7013205174. మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్, లైక్, షేర్ చేయండి. ఇంతసేపు టైం కేటాయించి చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.